హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇండియన్ బేసిన్కి టాయిలెట్ బేసిన్ ఇండియన్ ఎలా టైల్స్ వేయాలో సింపుల్ అండ్ ఈజీ మెథడ్. చాలా సింపుల్, ఈజీగా వేసేయచ్చు టైల్స్. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సిమెంట్ తడిపొడికి కలుపుకున్న తాపీతో లైట్గా లెవెల్ చేసుకుంటూ వస్తున్నట్ల. సిమెంట్ అనేది మనకు బేసిన్ కంటే కూడా ఒక 1/4 ఇంచి డౌన్లోనే పెట్టుకున్నాను. చెక్క తీసుకొని ఇలా బాగా లెవెల్ చేసేసిన. 4 వైపులు లెవెల్ చేసుకోవాలా. లెవెల్ చేసుకొని ఎక్స్ట్రా ఉండేది తీసుకుని వేసేయండి. బయటకు తీసేసి లెవెల్ చేసుకోండి. చెక్క తీసుకొని రుద్దడం వల్ల గ్యాప్ లేకుండా బాగా బిగుతుగా పట్టుకుంటుంది సిమెంట్ అనేది. ఫ్రెండ్స్, ఇప్పుడు సైడ్కి వచ్చి నేను సిమెంట్ ఎంతైతే హైట్ ఉందో అదే హైట్కి వండేసి టైల్ అనేది సిరామిక్ టైల్ వాల్స్కి వేసింటాం కదా, అదే టైల్ 1.5 ఫీట్ వస్తుంది. అదే టైల్ నిలబెట్టేస్తాను. దాన్ని తూకు చెక్ చేసుకుంటాను. తూకు వేసే మనము ప్లంబాం వేసి చెక్ చేసుకున్నామంటే తర్వాత ఈ పక్క టైల్ కూడా కరెక్ట్గా లెవెల్ వస్తుంది. మళ్ళీ క్రాస్ రాకుండా కరెక్ట్గా వస్తుంది. చూడ్డానికి కూడా చాలా చక్కగా ఉంటుంది. మెజర్మెంట్ తీసుకోండి. వాల్ దగ్గర నుంచి ఒకటే మెజర్మెంట్ మెయింటైన్ చేయండి. చూడ్డానికి చాలా చక్కగా ఒకటే బాగుంటుంది వర్క్ కూడా. వండ్ అనేది టైల్కి ఫుల్గా వేయండి ఫ్రెండ్స్. ఏ పని చేసినా వాల్స్కి కానీ వండ్ అనేది ఫుల్గా వేసుకోండి. టైలు పగిలిపోకుండా ఉంటుంది. రెండు స్ట్రైట్గా ఉండాలి ఫ్రెండ్స్. కట్టి పెట్టి చెక్ చేయండి ఒకసారి. 2 టైల్స్కి గ్యాప్ లేకుండా కరెక్ట్గా ఉండాలా. ఇప్పుడు దీన్ని మూలమట్టానికి కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడ 90 డిగ్రీస్లో వస్తుంది కాబట్టి కరెక్ట్గా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఫ్రంట్ టైల్ అనేది నిలబెట్టిన తర్వాత సైడ్ టైల్ ఇప్పుడు కట్టి తీసుకొని చెక్ చేసుకోండి. కరెక్ట్గా స్ట్రైట్గా ఉందా లేదా అనేసి. గ్యాప్ అనేది రాకూడదు, కరెక్ట్గా స్ట్రైట్గా ఉండాలి. తర్వాత 4 వైపులో కట్ చేసుకోండి. అదైన తర్వాత సెంటర్లో పీసులు అనేవి వేసుకోండి. ఈ కార్నర్లు అనేవి చూసుకోండి. కార్నర్ అంటే జాయింట్ కరెక్ట్గా సెంటర్కి అట్లా కట్ చేసుకోవాలా. మార్క్ వేసుకోండి మొదట ఎక్కడెక్కడ వస్తుంది అనేసి. టైల్ సెట్ చేసుకొని తర్వాత కట్ చేసుకోవాలా. ఇలా చేస్తే వర్క్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా బాగుంటుంది, తొందరగా అయిపోతుంది, టైం వేస్ట్ అవ్వకుండా. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడన్నా కానీ స్టెప్స్కి వేసినా అంతే, ఇట్లా బేసిన్ పెట్టినా సరే ఫస్ట్ నైమ్ అనేది వండ్ అనేది వేయాల. వండేస్తే బాగా పట్టుకుంటుంది గ్యాప్ లేకుండా. వండు పోసేసి టైల్ అనేది కరెక్ట్గా ఫిట్ చేసుకొని అదరగొట్టండి. ఇప్పుడు అదరగొట్టేటప్పుడు మనం నీళ్ళు అనేది బేసిన్లోకి పోవాలి కాబట్టి టాయిలెట్ బేసిన్లోకి అటువైపుగా డౌన్ వచ్చేటట్లు ఆ పక్క అదరగొట్టాలా. ఎక్కువగా ఆ పక్క డౌన్ పెట్టాలా. ఇట్లా కార్నర్లు కట్ చేసుకుంటే నీళ్ళు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇట్లా కార్నర్లు కట్ చేయాలా అనుకున్నప్పుడు మీరు ఎప్పుడు టైల్ అనేది ముందే సెట్ చేసుకోండి కరెక్ట్గా. నేను కార్నర్స్ అన్నీ కట్ చేసేసిన, మళ్ళీ వండు పెడుతున్నా. ఫ్రెండ్స్, ప్రతి కార్నర్ దగ్గర టైల్ అనేది మనం మొదటి టైల్ దగ్గర నుంచి ఆ లాస్ట్ టైల్ కూడా అన్నీ బేసిన్ వైపే బెండ్ అయి ఉండాలా. అటువైపే వాటం పెట్టేసి అదరగొట్టేలా. మనము పైన లెవెల్ అనేది స్ట్రైట్గా చేసినా మనం అదరగొట్టేటప్పుడు టైల్ అనేది వేసేటప్పుడు ఫిట్ చేసేటప్పుడు వాటం అనేది అటువైపే పెట్టి అదరగొట్టాలి. అందుకే మనం ఆ కార్నర్లో కట్ చేసుకునేది. కట్ చేసుకుంటే మనకు బెండ్ అయ్యి లోపలికి నీళ్ళు పోయేదానికి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే గోడవార టైల్స్ ఎప్పుడు చివరిలో వేయండి. ఈ సైడ్లో ఉన్నటివి మొదట వేసుకొని తర్వాత ఏ వాలైనా సరే గోడ వారకు వచ్చేటివి చివరిలో వేసుకోండి. అప్పుడు కరెక్ట్గా కటింగ్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది. గ్యాప్ లేకుండా కరెక్ట్గా సెట్ అయిపోతాయి. చూడడానికి కూడా నీట్గా ఉంటుంది, గ్యాప్స్ అనేటివి రావు. ఫ్రెండ్స్, నా వీడియో రెగ్యులర్గా చూస్తానండి. నాకు తెలిసిన టెక్నిక్స్ అన్నీ మీకు చెప్తాను. మీరైతే కొత్తగా నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీకైతే ఉపయోగపడుతుంది. తప్పకుండా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఛానల్లోకి వచ్చిన వారు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రెగ్యులర్గా వీడియోస్ మీరు చూడాలనుకుంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్రతి వీడియోని చూస్తూ ఉన్నందుకు. నాకైతే
రీసెంట్గా 200 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాను. ఇదంతా మీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఫ్రెండ్స్, నేనైతే చెప్పడం మర్చిపోయినా. ఫస్ట్ బేసిన్లోకి సిమెంట్ ఇట్లా సంచి ఉంటుంది కదా, సంచి ఏదైనా పెట్టండి. ఎందుకంటే సిమెంట్ అనేది లోపల పోయి అది బ్లాక్ అయిపోతుంది. కాబట్టి నేనైతే సంచి పెట్టాను, చూసారా. అట్లా లోపలికి ఏది పోకుండా ఏదైనా సంచి పెట్టేసేయండి. సంచి లేకుంటే ప్లాస్టిక్ ఏదైనా పెట్టేసేయండి. క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది. మరి సిమెంట్ పడి ఓనర్లు అనేది ఇబ్బంది పడుకుని ఉంటుంది. సో ఫ్రెండ్స్, వైట్ సిమెంట్ పెట్టిన తర్వాత మొత్తం ఇలా వచ్చింది. నా వర్క్ అయితే నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.